హాయ్ హాయ్ అండి. రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? జానీ మాస్టర్ ఒకవేళ చేశారా చేయలేదన్నది కోర్టే చూసుకుంటుంది. మ్యాక్సిమం అతను చేసే టైపే. ఆ మెంటాలిటీ ఉన్న మనం ఎలాగా చూడలేదు. కాకపోతే ఇండస్ట్రీలో జరుగుద్ది అన్నది బయట పబ్లిక్ టాక్. అసలు అన్ని రోజులు వింటారు అంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి ఫస్ట్? అంటే ఏదో చేయబట్టే కదా ఒక అమ్మాయి వచ్చి అంత పర్సనల్గా వచ్చి ఎవరో మీడియా అంత గోల్ చేసుకోవాలని చూడరు కదా. ఎంతో హెరేజ్ చేసే ఉంటాడు ఖచ్చితంగా జానీ మాస్టరు. పైకి ఎంత శుద్ధబోసుగా ఉన్నా చేసే మిస్టేక్ చేసే వ్యక్తే జానీ మాస్టర్. నేను చెప్పలేనని కాదు, పబ్లిక్ ఒపీనియన్ నేను చెప్తున్నాను, నాకు తెలిసింది, నేను కూడా అదే భావిస్తున్నా. ఓకే, అంటే చాలా మంది అంటున్నారు ఆమె వెనకాల ఎవరో ఉన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి అతనితో ఉంటూ సడన్గా మారడం ఏంటి అని. ఏమో ఏమన్నా టార్చర్ చేసి ఏమన్నా ఇబ్బంది పెట్టాడేమో, ఏమన్నా బెదిరించాడేమో. ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ ఉందని చెప్పి ఎగురుతున్నాడు కదా జానీ మాస్టర్ కూడా. జరగండొచ్చు, దాన్ని ఏముంది. అంటే నేషనల్ అవార్డు అనేది అతనికి వచ్చిందంటే తను కష్టపడ్డా ప్రొఫెషన్ పరంగా. తను ఇట్స్ వెరీ గుడ్ డాన్సర్, గుడ్ కొరియోగ్రాఫర్. ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రాలేదు. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో చెత్త పని చేశాడు. చెత్త పని చేసినప్పుడు తీసేయాలి. ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేయాలి అలాంటి వ్యక్తుల్ని. ఒకవేళ ప్రూవ్ అవుతే కనుక ఖచ్చితంగా బ్యాన్ చేసేయాలి. ఖచ్చితంగా చేశానని ఒప్పుకుంటే వాళ్ళు తప్పు చేసేసి నేను తప్పు చేశాను నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వంటే ఎలా ఇస్తారు? నువ్వు చేసిన చాలా తప్పు. అసలు ఇండస్ట్రీలోనే ఉంచకూడదు అలాంటి వ్యక్తుల్ని. అంటే నేషనల్ అవార్డు అనేది చాలా రేర్. చెప్పేది అదే. ఇన్నాళ్ళు నేషనల్ అవార్డు వచ్చింది, చాలా కష్టపడ్డాడు, తెచ్చుకున్నాడు నేషనల్ అవార్డు. అవును, కొరియోగ్రాఫర్కి వచ్చింది. ఇటు చేసే చెడ్డ పని ఒక అమ్మాయిని, ఒక స్త్రీని అంత ఇంత నెగిటివ్ చేసి అంత టార్చర్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యాలి జనాలు కూడా. జానీ మాస్టర్ మంచోడు, జానీ మాస్టర్ అలా చేసి ఉంటాడు. మీరు ఎలా ఊహిస్తారు? ఒక నేషనల్ అవార్డు ప్రొఫెషన్ పరంగా గుడ్. వెనకాల చేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి? చేసింది తప్పే కదా జానీ మాస్టర్ చేసింది కూడా. ఆయనే ఒప్పుకున్నాడు కదా నేను తప్పు చేశానని. అంటే ఈ మధ్య చూసుకుంటే అమ్మాయిలు ఫస్ట్ ఏమనట్లేరు, తర్వాత ఏదో ఇష్యూ చదివి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కి కావాలని చేస్తున్నారు. ఇదంతా కావాలని ఎందుకు చేస్తారు? అంటే రీసెంట్గా రాజ్ తరుణ్, లావణ్య, అలాగే మన హర్ష సాయి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరగకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి ప్రైవసీని అలా ఎందుకు చేసుకుంటుంది? మీరు ఒక అమ్మాయిగా మీరు ఆలోచించండి. మీకు ఇలా జరిగితేనే కదా ఒక అమ్మాయి బయటకు వస్తున్నది. నాట్ ఇంపాసిబుల్, నాట్ అంత ఈజీ కాదు. మీడియాలో ఎంత ట్రోల్ అవుతుంటుంది. తన జీవితం అంతా ఇబ్బందే కదా, అదొక మచ్చే కదా. ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎంత టార్చర్ చేసి వీళ్ళు ఎంత చేయబట్టే అమ్మాయిలు బయటకు వస్తున్నారు. తప్పేముంది? అలా రావాలి. ఎవరెవరైతే మిస్టేక్ చేశాడో తెలియాలి కూడా. సో 1 by 1 వస్తున్నారు కదా, ఇంకా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా నాకు తెలిసి అలా మీడియా కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉండి పోనీ శిక్ష ఇటు అమ్మాయి పేరు బయటకు రాకుండా పోనీ ఇటు ఏ మిస్టేక్ చేస్తే అలా పెట్టాలని నా కోరిక. అమ్మాయి పేరు ఏం అవ్వకుండా. ఇంకా అలా లోపల చేసేవి చాలా ఉన్నాయేమో. ఇంకా ఉన్నాయి, ఇంకా బెదిరిస్తాం, ఇంకా ఎక్కువైపోద్ది కదా. నాకు ఆడ సపోర్ట్ ఉంది. ఒక సెలబ్రిటీ జానీ మాస్టర్ అంటే ఒక సెలబ్రిటీ, ఆడికి ఎంత సపోర్ట్ ఉంటుంది జానీ మాస్టర్ చేసింది. నేను అనేది ఆ టైప్ నేను ఆలోచిస్తున్నా. కరెక్ట్ కాదు ఇది జానీ మాస్టర్. జానీ మాస్టర్కి బెయిల్ రావట్లేదు, అలాగే నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు కదా, దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేషనల్ అవార్డు కాకపోతే ప్రొఫెషన్ బలంగా గుడ్. వీళ్ళు చేసిన పెంట పని, బ్యాక్గ్రౌండ్ చేసిన చెత్త పని వల్ల రాలేదు. హ్యాపీ. అలాంటి వాళ్ళకి రాకూడదు కూడా. ఆ ఇండస్ట్రీల నుంచే బ్యాన్ చేయాలి. వీళ్ళకి పొలిటికల్ సపోర్టు లేకపోతే ఈ సపోర్ట్ ఉందని చెప్పి అలా కంటిన్యూ చేయకూడదు. సరిపోలేదంటారా ఈ శిక్ష? సరిపోలేదు. హాయ్ అండి. రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? జానీ మాస్టర్ ఒకవేళ చేశారా చేయలేదన్నది కోర్టే చూసుకుంటుంది. మ్యాక్సిమం అతను చేసే టైపే. ఆ మెంటాలిటీ ఉన్న మనం ఎలాగా చూడలేదు. కాకపోతే ఇండస్ట్రీలో జరుగుద్ది అన్నది బయట పబ్లిక్ టాక్. అసలు అన్ని రోజులు వింటారు అంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి ఫస్ట్? అంటే ఏదో చేయబట్టే కదా ఒక అమ్మాయి వచ్చి అంత పర్సనల్గా వచ్చి ఎవరో మీడియా అంత గోల్ చేసుకోవాలని చూడరు కదా. ఎంతో హెరేజ్ చేసే ఉంటాడు ఖచ్చితంగా జానీ మాస్టరు. పైకి ఎంత శుద్ధబోసుగా ఉన్నా చేసే మిస్టేక్ చేసే వ్యక్తే జానీ మాస్టర్. నేను చెప్పలేనని కాదు, పబ్లిక్ ఒపీనియన్ నేను చెప్తున్నాను, నాకు తెలిసింది, నేను కూడా అదే భావిస్తున్నా. ఓకే, అంటే చాలా మంది అంటున్నారు ఆమె వెనకాల ఎవరో ఉన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి అతనితో ఉంటూ సడన్గా మారడం ఏంటి? ఏమో ఏమన్నా టార్చర్ చేసి ఏమన్నా ఇబ్బంది పెట్టాడేమో, ఏమన్నా బెదిరించాడేమో. ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ ఉందని చెప్పి ఎగురుతున్నాడు కదా జానీ మాస్టర్ కూడా. జరగండొచ్చు, దాన్ని ఏముంది. అంటే నేషనల్ అవార్డు అనేది అతనికి వచ్చిందంటే తను కష్టపడ్డా ప్రొఫెషన్ పరంగా. తను ఇట్స్ వెరీ గుడ్ డాన్సర్, గుడ్ కొరియోగ్రాఫర్. ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రాలేదు. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో చెత్త పని చేశాడు. చెత్త పని చేసినప్పుడు తీసేయాలి. ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేయాలి అలాంటి వ్యక్తుల్ని. ఒకవేళ ప్రూవ్ అవుతే కనుక ఖచ్చితంగా బ్యాన్ చేసేయాలి. ఖచ్చితంగా చేశానని ఒప్పుకుంటే వాళ్ళు తప్పు చేసేసి నేను తప్పు చేశాను నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వంటే ఎలా ఇస్తారు? నువ్వు చేసిన చాలా తప్పు. అసలు ఇండస్ట్రీలోనే ఉంచకూడదు అలాంటి వ్యక్తుల్ని.
అంటే నేషనల్ అవార్డు అనేది చాలా రేర్. చెప్పేది అదే, ఇన్నాళ్ళు నేషనల్ అవార్డు వచ్చింది, చాలా కష్టపడ్డాడు, తెచ్చుకున్న నేషనల్ అవార్డు. అవును, కొరియోగ్రాఫర్కి వచ్చింది. వీడు చేసే చెడ్డ పని, ఒక అమ్మాయిని, ఒక స్త్రీని అంత ఇంత నెగిటివ్ చేసి అంత టార్చర్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యాలి జనాలు కూడా. జానీ మాస్టర్ మంచోడు, జానీ మాస్టర్ అలా చేసి ఉంటాడు, మీరు ఎలా ఊహిస్తారు? ఒక నేషనల్ అవార్డు ప్రొఫెషన్ పరంగా గుడ్. వెనకాల చేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి? చేసింది తప్పే కదా, జానీ మాస్టర్ చేసింది కూడా. ఆయనే ఒప్పుకున్నాడు కదా నేను తప్పు చేశానని. అంటే ఈ మధ్య చూసుకుంటే అమ్మాయిలు ఫస్ట్ ఏమనట్లేరు, తర్వాత ఏదో ఇష్యూ చెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కి కావాలని చేస్తున్నారు ఇదంతా అంటున్నారు. కావాలని ఎందుకు చేస్తారు? అంటే రీసెంట్గా రాజ్ తరుణ్, లావణ్య, అలాగే మన హర్ష సాయి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరగకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి ప్రైవసీని అలా ఎందుకు చేసుకుంటుంది? మీరు ఒక అమ్మాయిగా మీరు ఆలోచించండి. మీకు ఇలా జరిగితేనే కదా ఒక అమ్మాయి బయటకు వస్తున్నది. నాట్ ఇంపాసిబుల్, నాట్ అంత ఈజీ కాదు. మీడియాలో ఎంత ట్రోల్ అవుతుంటుంది, తన జీవితం అంతా ఇబ్బందే కదా, అదొక మచ్చే కదా. ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎంత టార్చర్ చేసి, వీళ్ళు ఎంత చేయబట్టే అమ్మాయిలు బయటకు వస్తున్నారు. తప్పేముంది? అలా రావాలి. ఎవరైతే మిస్టేక్ చేశాడో తెలియాలి కూడా. సో 1 by 1 వస్తున్నారు కదా, ఇంకా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా నాకు తెలిసి అలా మీడియా కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉండి పోనీ శిక్ష ఇటు అమ్మాయి పేరు బయటకు రాకుండా పోనీ ఇది ఏ మిస్టేక్ చేస్తే అలా పెట్టాలని నా కోరిక. అమ్మాయి పేరు ఏం అవ్వకుండా. ఇంకా అలా లోపల చేసేవి చాలా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా బెదిరిస్తాం, ఇంకా ఎక్కువైపోతాయి కదా. నాకు ఆడ సపోర్ట్ ఉంది. ఒక సెలబ్రిటీ జానీ మాస్టర్ అంటే ఒక సెలబ్రిటీ, ఆడికి ఎంత సపోర్ట్ ఉంటుంది జానీ మాస్టర్ చేసింది. నేను అనేది ఆ టైప్ నేను ఆలోచిస్తున్నా. కరెక్ట్ కాదు ఇది జానీ మాస్టర్. జానీ మాస్టర్కి బెయిల్ రావట్లేదు, అలాగే నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు కదా, దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేషనల్ అవార్డు కాకపోతే ప్రొఫెషన్ బలంగా గుడ్. వీళ్ళు చేసిన పెంట పని, బ్యాక్గ్రౌండ్ చేసిన చెత్త పని వల్ల రాలేదు. హ్యాపీ. అలాంటి వాళ్ళకి రాకూడదు కూడా. ఆ ఇండస్ట్రీల నుంచే బ్యాన్ చేయాలి. వీళ్ళకి పొలిటికల్ సపోర్టు లేకపోతే ఈ సపోర్ట్ ఉందని చెప్పి అలా కంటిన్యూ చేయకూడదు. సరిపోలేదంటారా ఈ శిక్ష? సరిపోలేదు. హాయ్ అండి. రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది, దాని గురించి ఏమంటారు? జానీ మాస్టర్ ఒకవేళ చేశారా చేయలేదన్నది కోర్టే చూసుకుంటుంది. మ్యాక్సిమం అతను చేసే టైపే. ఆ మెంటాలిటీ ఉన్న మనం ఎలాగా చూడలేదు. కాకపోతే ఇండస్ట్రీలో జరుగుద్ది అన్నది బయట పబ్లిక్ టాక్. అసలు అన్ని రోజులు వింటారు అంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి? ఫస్ట్ అంటే ఏదో చేయబట్టే కదా. ఒక అమ్మాయి వచ్చి అంత పర్సనల్గా వచ్చి ఎవరో మీడియా అంత గోల్ చేసుకోవాలని చూడరు కదా. ఎంతో హెరేజ్ చేసే ఉంటాడు ఖచ్చితంగా జానీ మాస్టరు. పైకి ఎంత శుద్ధబోసుగా ఉన్నదా చేసే మిస్టేక్ చేసే వ్యక్తే జానీ మాస్టర్. నేను చెప్పలేనని కాదు, పబ్లిక్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. నాకు తెలిసింది, నేను కూడా అదే భావిస్తున్నా. ఓకే, అంటే చాలామంది అంటున్నారు ఆమె వెనకాల ఎవరో ఉన్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి అతనితో ఉంటూ సడన్గా మారడం ఏంటి? ఏమో ఏమన్నా టార్చర్ చేసి ఏమన్నా ఇబ్బంది పెట్టాడేమో, ఏమన్నా బెదిరించాడేమో. ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ ఉందని చెప్పి ఎగురుతున్నాడు కదా జానీ మాస్టర్ కూడా. జరగండొచ్చు, దాన్ని ఏముంది. అంటే నేషనల్ అవార్డు అనేది అతనికి వచ్చిందంటే తను కష్టపడ్డా. ప్రొఫెషన్ పరంగా తను ఇట్స్ వెరీ గుడ్ డాన్సర్, గుడ్ కొరియోగ్రాఫర్. ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రాలేదు. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో చెత్త పని చేశాడు. చెత్త పని చేసినప్పుడు తీసేయాలి. ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేయాలి అలాంటి వ్యక్తుల్ని. ఒకవేళ ప్రూవ్ అవుతే కనుక ఖచ్చితంగా బ్యాన్ చేసేయాలి. ఖచ్చితంగా చేశానని ఒప్పుకుంటే వాళ్ళు తప్పు చేసేసి నేను తప్పు చేశాను నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వంటే ఎలా ఇస్తారు? నువ్వు చేసిన చాలా తప్పు. వాళ్ళ ఇండస్ట్రీలోనే ఉంచకూడదు అలాంటి వ్యక్తుల్ని. అంటే నేషనల్ అవార్డు అనేది చాలా రేర్. చెప్పేది అదే, ఇన్నాళ్ళు నేషనల్ అవార్డు వచ్చింది, చాలా కష్టపడ్డాడు, తెచ్చుకున్న నేషనల్ అవార్డు. అవును, కొరియోగ్రాఫర్కి వచ్చింది. వీడు చేసే చెడ్డ పని, ఒక అమ్మాయిని, ఒక స్త్రీని అంత ఇంత నెగిటివ్ చేసి అంత టార్చర్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యాలి జనాలు కూడా. జానీ మాస్టర్ మంచోడు, జానీ మాస్టర్ అలా చేసి ఉంటాడు, మీరు ఎలా ఊహిస్తారు? ఒక నేషనల్ అవార్డు ప్రొఫెషన్ పరంగా గుడ్. వెనకాల చేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి? చేసింది తప్పే కదా, జానీ మాస్టర్ చేసింది కూడా. ఆయనే ఒప్పుకున్నాడు కదా నేను తప్పు చేశానని. అంటే ఈ మధ్య చూసుకుంటే అమ్మాయిలు ఫస్ట్ ఏమనట్లేరు, తర్వాత ఏదో ఇష్యూ చెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కి కావాలని చేస్తున్నారు ఇదంతా అంటున్నారు. కావాలని ఎందుకు చేస్తారు? అంటే రీసెంట్గా రాజ్ తరుణ్, లావణ్య, అలాగే మన హర్ష సాయి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరగకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి ప్రైవసీని అలా ఎందుకు చేసుకుంటుంది? మీరు ఒక అమ్మాయిగా మీరు ఆలోచించండి. మీకు ఇలా జరిగితేనే కదా ఒక అమ్మాయి బయటకు వస్తున్నది. నాట్ ఇంపాసిబుల్, నాట్ అంత ఈజీ కాదు. మీడియాలో ఎంత ట్రోల్ అవుతుంటుంది, తన జీవితం అంతా ఇబ్బందే కదా, అదొక మచ్చే కదా. ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎంత టార్చర్ చేసి, వీళ్ళు ఎంత చేయబట్టే అమ్మాయిలు బయటకు వస్తున్నారు. తప్పేముంది? అలా రావాలి. ఎవరైతే మిస్టేక్ చేశాడో తెలియాలి కూడా. సో 1 by 1 వస్తున్నారు కదా, ఇంకా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా నాకు తెలిసి అలా మీడియా కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉండి
పోనీ శిక్ష ఇటు అమ్మాయి పేరు బయటకు రాకుండా పోనీ ఇటు ఏ మిస్టేక్ చేస్తే అలా పెట్టాలని నా కోరిక. అమ్మాయి పేరు ఏం అవ్వకుండా. ఇంకా అలా లోపల లోపల చేసేవి చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి, ఇంకా బెదిరిస్తాం, ఇంకా ఎక్కువైపోద్ది కదా. నాకు ఆడ సపోర్ట్ ఉంది, ఒక సెలబ్రిటీ జానీ మాస్టర్ అంటే ఒక సెలబ్రిటీ, ఆడికి ఎంత సపోర్ట్ ఉంటుంది జానీ మాస్టర్ చేసింది. నేను అనేది ఆ టైప్ నేను ఆలోచిస్తున్నా. కరెక్ట్ కాదు ఇది జానీ మాస్టర్ గురించి. జానీ మాస్టర్కి బెయిల్ రావట్లేదు, అలాగే నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు కదా, దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేషనల్ అవార్డు కాకపోతే ప్రొఫెషన్ పరంగా గుడ్. వీళ్ళు చేసిన పెంట పని, బ్యాక్గ్రౌండ్ చేసిన చెత్త పని వల్ల రాలేదు, హ్యాపీ. అలాంటి వాళ్ళకి రాకూడదు కూడా, ఆ ఇండస్ట్రీల నుంచే బ్యాన్ చేయాలి. వీళ్ళకి పొలిటికల్ సపోర్టు లేకపోతే ఈ సపోర్ట్ ఉందని చెప్పి అలా కంటిన్యూ చేయకూడదు. సరిపోలేదంటారా ఈ శిక్ష? సరిపోలేదు.